జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మీ కృష్ణవేణి. అందరు ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసేసి నిన్న ఈవినింగ్ అండి. నిన్న ఈవినింగ్ మా ఇంటికి మా పిన్ని, మా చెల్లెలు వాళ్ళు, మా బాబాయ్ వచ్చారు. వాళ్ళు నైట్ 10:30 ట్రైన్కి ఢిల్లీకి వెళ్తున్నారు. వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా మార్నింగ్ వచ్చేసి పామూరు దగ్గర బొట్లగూడూరులో మా పెద్ద చెల్లెలు ఉండిద్ది అనమాట. మా పిన్ని వాళ్ళ పెద్ద పాప. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారనమాట. ఈవినింగ్ 6:30 అలా అయిందండి. వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు నైట్ 10:30 ట్రైన్కి బయలుదేరుతారు. వాళ్ళ జర్నీ వచ్చేసి 1.5 డే అలా పట్టుద్దండి. కొంచెం వాళ్ళకి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చపాతీ, పులిహార, పెరుగన్నం అలా చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30 అయిందండి. ఇంకా నైట్ 10:30కి ట్రైను. 10 కల్లా స్టేషన్లో ఉండాలి. కాసేపన్నా వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా. వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెమన్నా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చపాతీ చేయడానికి కూడా గోధుమ పిండి అవన్నీ కూడా కలిపి పెట్టేసేసాను. చింతపండు పులిహార చేద్దామని చెప్పేసి ఇంకా చింతపండు అవి కూడా ఉడికించి పెట్టానండి. కొంచెం పసుపు, కల్లుప్పు, ఆయిల్ వేసేసి అది కూడా ఉడికించి పెట్టాను. ఇంకా అన్నం చేసేసేసి చింతపండు కలిపి తాలింపు వేసి పెట్టాలన్నమాట. ఇంకా వాళ్ళు మా చెల్లెల వాళ్ళు వచ్చేసి ఇప్పటికే 2 years పైనే అవుతుందండి మా ఇంటికి. ఎప్పుడో ఒకసారి వస్తారనమాట. ఇంకా వస్తున్నారు. కాసేపన్నా వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా, టైం ఎక్కడ ఉండిద్ది అని చెప్పేసి ఇంకా అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా చెల్లెలు వాళ్ళు వచ్చేసేసారండి. ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా కొంచెం ముందు టీ పెట్టేసేస్తున్నాను. జర్నీ చేసి వచ్చేసారని చెప్పి కొంచెం అల్లం యాలుక్కాయ దంచేసేసి చాయ్ పెడుతున్నాను. ఇదిగోండి మా లాస్ట్ పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. పెద్ద పాప, చిన్న పాప, ముగ్గురు పిల్లలు. బుడ్డది ఆడుకుంటా ఉంది. ఇదిగోండి మా పెద్ద పిన్ని, మా బాబాయ్, మా ఇంకా రెడ్ కలర్ వేసుకున్నామా మా చిన్న పిన్ని అనమాట. వాళ్ళ హస్బెండ్ ఆ బాబాయి, లాకన్ బాబాయి అంటున్నాడు, జర్నీ చేసి వచ్చి ఫేస్ అంతా ఇలా ఉంటే ఏంటమ్మా అని చెప్పేసి. బాబాయ్ టైం లేదు బాబాయ్, కాసేపు అన్నా మిమ్మల్నితో నేను అలా స్పెండ్ చేయాలి కదా, చూపించుకొని ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి మా చెల్లెలు పామూరు దగ్గర అని చెప్పా కదా, బొట్లగూడూరులో వాళ్ళకి నిమ్మకాయ తోటలు అలా ఉంటే అవి పంపించిందండి. చాలా పంపించింది. ఇంక నేను ఏం చేసుకుంటాను, నాకు నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా రాదు. అందుకని చెప్పేసి కొంచెం తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చపాతీలోకి కాంబినేషన్గా ఇంకా టమాటో చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, టేస్ట్గా చాలా బాగుండిద్ది. దానికోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని కొంచెం ఆయిల్ కాగాక పోపు దినుసులను ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు, ఆనియన్స్ వేసేసేసి ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అన్నింటినీ కూడాను బాగా ఫ్రై చేసేసుకున్నాక టమాటో ముక్కలన్నీ బాగా వేసేసుకోవాలి. అవన్నీ కూడా 2 minutes అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపును, కారం, టేస్ట్కి తగ్గట్టు కారమును, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి మసాలా అట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ధనియా పొడి కానీ అట్లా వేసేసుకుండా సింపుల్గా అనమాట. పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అయితే టమాటా బాగా ఆయిల్లో మగ్గేసేసుకొని టమాటా మగ్గి ఆయిల్ అంతా పైకి రావాలి. అలా వచ్చేసేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. జర్నీస్కి వెళ్ళేటప్పుడు చపాతీకి ఇలాగ కాంబినేషన్ చేసుకుంటే స్మెల్ రాకుండా కూడా ఉండిద్ది అనమాట. ఆనియన్స్ వేసాం కదా, స్మెల్ అది ఏమి ఉండదు. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి ఇలాగ టమాటా అంతా బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి రావాలి. చాలా టేస్టీగా ఉండిద్ది. జర్నీస్కి వెళ్ళేటప్పుడు మనం కాంబినేషన్గా ఎప్పుడు ఎలాగైనా ఉల్లిపాయ కారం అలా చేస్తాము. ఇలాగ టమాటో చట్నీ ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇంకా పులిహారకి పల్లీలు అవి ఎంచుతున్నాను. పల్లీలు ఇలాగ ముందుగా ఆయిల్లో ఎంచుకొని పక్కన పెట్టుకొని పైన కలుపుకుంటే పులిహారకి చాలా బాగుండిద్ది. పంట కింద నలుగుతా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. ఇంకా పైన పోపు పెట్టేసేస్తుంది మా పిన్ని. ఇంకా చింతపండు అయినా అన్నానికి పట్టించి పెట్టేసేసింది. కొంచెం ఉప్పు, మిరపకాయలు, కరివేపాకు వేసేసేసి పోపు పెడుతుందండి. ఇంకా హెల్ప్ చేస్తుందండి మా పిన్ని. ఉదయం నుంచి చేస్తున్నావమ్మా, మేము వచ్చేటప్పటికి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసావు అని చెప్పేసి మా పిన్నినే కలిపి పెడతా ఉంది. కొంచెం జలుబు చేసి బాగలేదండి. వాయిస్ కూడా మీకు ఏమన్నా ఇబ్బందిగా అట్లా అనిపిస్తే సారీ అనమాట. 2 days నుంచే జలుబు చేసి బాగలేదు. కొంచెం ఇంకా ఓపిక చేసుకొని మా పిన్ని వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా ఓపిక వచ్చేసింది కూడా ఆటోమేటిక్గా. ఇంకా మా పిన్ని అంతా కలిపేసేస్తుంది. ఇదిగోండి మా పిన్ని చూపిస్తున్నా అని చెప్పేసి నవ్వుతూ ఉందనమాట. ఇంకంతా కలిపి ఫుడ్ ప్యాక్ చేసి పెట్టుకుంటుంది. బాక్స్లో అలాగేం పెట్టుకోలేదండి, ఫుడ్ ప్యాకింగ్లోనే చేసుకుంటున్నారు. ఇంకా అప్పటికే లగేజ్ ఎక్కువైంది ఎందుకని చెప్పేసి ఇంకా చపాతీ కూడా చేసా. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేసి పప్పును దోసకాయ పచ్చడి చేస్తున్నా. టమాటాలు అవి మగ్గబెట్టాను. ఇంకా చల్లారాక మిక్సీ పట్టి పెట్టాలి. చపాతీ అవి కూడా ప్యాకింగ్ చేసి పెట్టాను. టమాటా అవన్నీ 2 బాక్సులు అయ్యాయి. కర్రీ కూడా ప్యాకింగ్ చేసి పెట్టేసేసామన్నమాట. ఇంకా పచ్చడి చెయ్యాలి. ఇంకా పెరుగన్నం కూడాను పోపు పెట్టేసేసానండి. ఉప్పు, మిరపకాయలు, కరివేపాకు వేసేసేసి పోపు పెట్టాను. ఆనియన్స్ వేయలేదు. ఆనియన్స్ వేస్తే స్మెల్ వస్తాయి కదా, ఆనియన్స్ వేయకుండా కలిపి పెట్టాను.
ఇక పిల్లలంతా కూడాను ఫ్రెష్ అయ్యారు, మా బాబాయ్ పిన్ని వాళ్ళంతా కూడాను. ఇంక అందరం కూర్చొని భోంచేస్తున్నాము. అదిగోండి మా బుడ్డది రియా, లాస్ట్ చెల్లెలు హాయ్ చెప్తా ఉంది మీ అందరికీ. మా పిన్ని అందరూ చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మా చెల్లెలు మా పిన్ని వాళ్ళతో కూర్చొని అలాగ స్పెండ్ చేసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక వీళ్ళంతా కూడా స్టేషన్కి వచ్చారండి. ఇంక ఇది మా బాబాయ్ తీసి పంపించాడనమాట. నేను వెళ్ళలేదు, మా ఆయనను మా పెద్ద పిన్ని వాళ్ళ కూతురు మా చెల్లెలు వెళ్ళారు ఇంక ట్రైన్ ఎక్కిపించి రావడానికిను. చాలా హ్యాపీగా అనిపించిందండి అందరితో అలా వండేసినప్పుడు. అంటే కొంచెంసేపే ఉన్నాం కదా అని చెప్పేసి బాధ అనిపించింది. ఇంక ఈసారి ఎప్పుడైనా తప్పకుండా చూసుకొని రండి అని చెప్పేసి అయితే అన్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.